ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: సన్యాసం అన్న ఆత్మ సాక్షాత్కారం అన్న ఒకటే. అనాత్మను వదిలిపెట్టడమే సన్యాసం. ఆత్మనిష్టయే సాక్షాత్కారం. ఒకటి అన్వయ సత్యం, రెండవది వ్యతిరేక సత్యం అని భగవాన్ అంటున్నారు. హిందూ వ్యవస్థలో చతురాశ్రమాలు అనే 4 జీవిత దశల్లో 4వది సన్యాసం. మొదటిది బ్రహ్మచర్యము, రెండవది గృహస్థాశ్రమము, మూడవది వానప్రస్థాశ్రమము, 4వది సన్యాసము. ఈ జీవితపు చివరి సంవత్సరాలలో పురుషులు కానీ స్త్రీలు కానీ సన్యాస జీవితం గడుపుతూ ఉంటారు. ఆధ్యాత్మిక సాధనల కోసం తమ జీవితాలను అంకితం చేసేందుకు నేరుగా సన్యాసం కూడా స్వీకరిస్తారు. సన్యాసం అంటే అందరూ ఏమనుకుంటారంటే అన్నీ వదిలిపెట్టడం అని అనుకుంటారు. వదలడం కాదు, ఇక్కడ ఎదగడం అనేది ఒక లక్షణంగా చెప్తున్నారు. భగవాన్ ఏమంటున్నారంటే అహంకార త్యాగమే సన్యాసము అని నిక్కచ్చితంగా భగవాన్ చెప్పారు. ఈ అహంకార త్యాగము ఎప్పుడు వస్తుంది? మామూలుగా ఒక మనిషి జీవితంలో విరక్తి ఏర్పడుతుంది. ఒక చేతకానితనం నుంచి ఒక వెలితి ఏర్పడుతుంది. అంటే నేను ఇక్కడ ఏమి చేసినా ఇంతే ఉంది, నేను ఏది పట్టుకున్నా ఇంతే ఉంది, ఇలాగే ఉంది, నాకు ఏది చేత కావట్లేదు, నాకు ఏది కలిసి రావట్లేదు అనేటువంటి విరక్తిలో నుంచి వాడు అది వదిలేస్తాడు. అంటే ఒక వెలితిలో నుంచి పుట్టేది విరక్తి. అది ఏమైపోతుందంటే అది ఒక చేతకాని తత్వము అవుతుంది. కానీ వైరాగ్యంతో కూడుకున్నటువంటి అహంకార త్యాగమే సన్యాసము అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. వైరాగ్యం అంటే ఏంటి? ఒక వివేకం నుండి వైరాగ్యము పుడుతుంది. అంటే ఒక వ్యక్తి తనకి అన్నీ ఉన్నా సరే ఏదో ఒకరోజు ఇది కాదు నేను అని అన్నీ వదిలిపెట్టి వదిలిపోతాడో అది గుర్తించడం అంట. అంటే అక్కడ వివేకాన్ని, వైరాగ్యాన్ని అక్కడ గుర్తించడం అవుతుంది. అంటే వాడు ఏమనుకుంటాడంటే ఇది నాతో నడిచి వచ్చేటటువంటిది కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను వచ్చినప్పుడు ఇవి నాతో రాలేదు, నేను వెళ్ళేటప్పుడు కూడా ఇవి నాతో రావు, ఇవన్నీ కూడా నావి కాదు, ఇది ప్రకృతిలో భాగమై ఉంది, ఇది ఈశ్వర అనుగ్రహంతో ఉంది అనేటువంటి గ్రహింపు ఎవరికైతే ఉందో అతనిలో ఒకలాంటి వైరాగ్యము పుట్టుకొని వస్తుంది. వివేకంతో కూడుకున్నటువంటి వైరాగ్యము తను వదలడు, అక్కడ ఎదుగుతాడనమాట. ఆ ఎదుగుదలకి, మెచ్యూరిటీకి సంకేతమే ఆ వైరాగ్యము. సన్యాసం అంటే కేవలం బయట తీసుకునేటువంటి వస్త్రం కానీ, లేకపోతే దీక్ష కానీ, ఒక ఆశ్రమ ధర్మం అనేటువంటి ఒక భౌతికమైన అంశాలు అవుతాయి. కానీ అలా కాదు. సన్యాసం అంటే ప్రపంచం పట్ల అవగాహన, వస్తువుల పట్ల అవగాహన, సంసారం పట్ల అవగాహన, అంటే అన్నిటి పట్ల అవగాహన ఉండి ఇవి కావు, నేను పొందవలసింది, నా లక్ష్యం వేరే అని గుర్తించేవాడు వాడు సన్యాసి అవుతాడు. ఆత్మసాక్షాత్కారం అంటే శంఖచక్ర గద ఖడ్గాదులతో దైవాన్ని చూడటం కాదు. ఇది కల్పితమైనది, ఒకలాంటి భ్రాంతి అనమాట. అంటే వాడు అక్కడ చూచేవాడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కనపడుతున్నాయి. ఆత్మ ఎప్పుడు ప్రత్యక్షంగానే ఉంది, అది లేని క్షణము అంటూ అక్కడ లేదనమాట. ప్రతివాడు తాను లేడు అని అంగీకరించడు కదా. ప్రతి దానికి కూడా వాడు నేను అని వాడు తెలియకనే వాడు అంటున్నాడు. అంటే ఎరుకతో, ఉనికితో వాడు అంటున్నాడు అనమాట. పోనీ అద్దంలో వాడి ముఖం చూసుకొని తాను ఉన్నానని అంటున్నాడా?
కాదు కదా. అద్దం లేకుండానే వాడు ప్రతిదానికి నేను ఉన్నాను అని చెప్పుకొని వస్తూ ఉంటుంటాడు. కానీ వాడు తన్ను దేహమని అనుకుంటున్నాడు. నిద్రలో వాడు దేహం వదిలి హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రలో తానున్నానన్న సంగతి వాడికి అక్కడ తెలియదు. మెలకువలో తాను ఉన్నానని అనటానికి అద్దం అవసరం లేదు కదా. అలాగే ఈ జాగ్రత్తావస్థలో కూడా ఈ సాపేక్ష జ్ఞానంతో జ్ఞానేంద్రియాల ద్వారా అన్నీ చూస్తూ వింటూ తిరుగుతూ అన్నీ పెనవేసుకొని అక్కడ వాడు కూర్చున్నాడు. ఇవన్నీ సత్యమని ఎరుగుతూ భ్రమలో అక్కడ తిరుగుతున్నాడు. అందుకే ఎప్పుడూ ఉండే నిరంతరం ఉండే ఆత్మను తెలియని స్థితిలో వాడు ఉన్నాడనమాట. ఆత్మనిష్టయే సాక్షాత్కారం అంటున్నారు. శరీరంతో సహా ఈ జగత్తు అంతా తానైన సచ్చిదానంద స్వరూపమే ఆత్మయని అనుభవం చేసుకున్న జ్ఞాని ఈ శరీరం జగత్తులతో ఏకమై జీవిస్తూ ఉంటారు. చూచే వాళ్ళకి శరీరంతో తాను బద్ధుడు అయినట్లు కనిపిస్తారు. ఆ జీవన్ముక్తిని బాహ్య రూపాన్ని బట్టి ఎవరు వారిని యథార్థంగా తెలుసుకొనగలరు? అందుకే మన గురువుగారు కూడా చెబుతూ ఉంటారు, వారు ఉన్నా లేనట్లే, తిన్నా తిన్నట్లే, చూస్తున్నా చూడనట్లే అని అక్కడ గురువుగారు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ సన్యాసమన్నా ఆత్మసాక్షాత్కారం అన్నా ఒకటే అని అంటున్నారు. అంటే అనాత్మను వదిలిపెట్టడమే, అంటే బాహ్యంగా ఇంద్రియాల ద్వారా చూసే ప్రపంచాన్ని వదిలిపెట్టడమే సన్యాసము అని అంటున్నారు. అంటే అహంకార త్యాగమే సన్యాసం అంటున్నారు. ఆత్మనిష్టయే సాక్షాత్కారం అంటున్నారు. ఒకటి అన్వయస్థ సత్యము, రెండవది వ్యతిరేక సత్యం అని చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సన్యాసం అన్నా ఆత్మ సాక్షాత్కారం అన్నా ఒకటే. ఒక్క నిమిషం. బోధలన్నీ కూడా మాయలో చెప్పే కొన్ని మాయ మాటలు. ఆత్మని ఎవరూ కూడా బోధించలేరు. సూచించటం లాంటిది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏమిటి చూడు. సన్యాసం అన్నా ఆత్మ సాక్షాత్కారం అన్నా ఒకటే. ఒక్క నిమిషం. సామాన్యంగా మనం ఈ దైనందిక జీవితంలో సన్యాసం అంటే ఏమనుకుంటున్నావు? ఆత్మ సాక్షాత్కారం అనుకోవడాలే. గురుగారు, కాషాయ వస్త్రాలు ధరించి ఒక సాంసారిక జీవితాన్ని వదిలి కాషాయ గుడ్డలు కట్టుకుని ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతే అది సన్యాసము. అది కాదు అని చెబుతున్నాడు ఇక్కడ. సన్యాసించి అంటే ఏమ్మా, సన్యాసించటం అంటే నీవుగా నిలిచి ఉండటము అని అర్థం. సత్ ప్లస్ న్యాసము సన్యాసము. సత్యస్థితి ఏదైతే అహంస్మరణ రూపేణ నేను ఉన్నాను అన్నటువంటి స్వయం ప్రకాశమైన జ్ఞానము ఉన్నదో అదిగా నీవు నిలిచి ఉండుటే నిజమైన సన్యాసము. సత్ అంటే సత్యస్థితి. ధ్యాన రూపేణ నేను ఉన్నాను అన్న ఎరుక, దానిగా నీవు నిలిచి ఉండుటే నిజమైన సన్యాసము. అది నీవు వెళ్ళి ఉండటం కాదు. అనాత్మని వర్జించడం వరకే నీ చేతుల్లో ఉంటుంది. ఆత్మే తరపు, ఆత్మ కానిది అంటే దేహాత్మ బుద్ధిని కలగకుండా, తల ఎత్తకుండా
ఉండ కలగటమే సన్యాసం. తర్వాత సెంటెన్స్ చూడు. అనాత్మను వదిలిపెట్టడమే సన్యాసం, ఆత్మనిష్టయే సాక్షాత్కారం. ఇక్కడ అనాత్మ వదిలిపెట్టు అంటే ఎవరికి చెబుతున్నారు? దేహాత్మ బుద్ధిలో ఉన్న వారికి చెబుతున్నాడు. నీవు ఆత్మవై ఉంటూ దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నావు. అటువంటి ఆలోచన రానివ్వద్దు. అటువంటి స్థితి వద్దుని. ఇక్కడ రినౌన్సియేషన్, రియలైజేషన్ అనే పదాలకి ఇదే అర్థం. రినౌన్స్ చేయటం అంటే నాన్ సెల్ఫ్ అని వర్జించటం. శంకరులు ఇదే మాట అన్నారు. దేహము నీవు కాదు, ఈ కోశం కాదు, ఆ కోశం కాదు. గురుగారు, ఏ కోశము నీవు కాదు. ఇది కాబట్టి కరెక్ట్గా ఉండటమే అని సన్యాసం. మాట ఏమన్నారు? బయటికి వెళ్ళొద్దన్నా, ఇంట్లోనే ఉండమన్నా రెండు ఒకటి. వెళ్ళొద్దు అనేది ఒక నెగిటివ్, ఉండు అనేది పాజిటివ్ చెప్తున్నారు. గురుగారు, నీవు నీవుగా ఉండు. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుంది అంటే, నేను ఆత్మగా ఎలా ఉండాలి? దేహాత్మ బుద్ధితో బయటికి దూకాడు. దేహము, సంసారము, జగత్తు, ఇతరులు, కర్మలు, జన్మలు, బంధాలు ఇవి సత్యం అనుకుంటున్నాడు. దీన్ని వదులుకొని నేను ఏ విధంగా ఆత్మగా ఉంటాను వస్తుంది సమస్య. ఎందుకని? మూలము నేను దేహము కాదు, నేనంటే జ్ఞానమని అనుగ్రహంతో అది ప్రకాశించిన తర్వాత చెప్పే మాటలు ఇవి. అంతేకాని సాధన పూర్వకంగా చెప్పేది కాదు ఇది. ఊరక ఉండు, ఎస్, బీ స్టిల్, బీ ది సెల్ఫ్ అనేది అనుగ్రహం. మళ్ళీ నీవు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, అది అర్థమవుతుంది. ఇంట్లోనే ఉండు, అది అర్థమవుతుంది. ఎందుకని? ఈ అహంకారంతో, ఈ వ్యక్తిత్వంతో బయట ప్రపంచము చూస్తున్నావు, చూడకుండా ఇంట్లోనే ఉంటున్నావు. ఈ రెండు కూడా మానసికమైన వృత్తులు. అందుకని నీకు అర్థమవుతుంది. కానీ ఆత్మస్థితి మానసిక ఆలోచన కాదు. మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, అవస్థకి అందదు, ఏ సాధనకి అందదు, ఏ కర్మకి అందదు, అసలు చెప్పాలంటే ఏ జన్మకి అందదు. అంటానా? అర్థమవుతుందా? మహర్షి వివరించటం నీకు ఒక అవగాహన వస్తుందని చెప్పారు అంతవరకు. నీవు అసలే దేహపూజతో బయట దూకావు. నీవుగా ఉండవంటే వీడి చేతుల్లో లేదు నాయన.
నువ్వు అంతవరకు దేనికి? ఓ చిన్న ఉదాహరణ చెప్తా. టూత్ పేస్ట్ నుంచి పేస్ట్ బయటకు వచ్చింది, దాన్ని తిరిగి లోపలికి పంపించి చూద్దాం. పంపించలేదు. అటువంటిది అహంకారం. చెప్పండి, బాగానే ఉంది. పేస్ట్ బయటికి రాకపోతే అది అది డీజ్గా ఉంటుంది, బాగా ఫైన్, అర్థమవుతుంది. కానీ అహంకారం తలెత్తింది, వ్యక్తిత్వం బయటకు వచ్చింది. నువ్వు లోపలికి వెళ్ళలేదు. మాట కూడా అంతే కదా. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. మాట ఎట్టా బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళలేదు. అవును, పాసిబుల్. అవును. దీనికి కారణం ఏంటంటే వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు కాబట్టి. ఎందుకని? అసలు వ్యక్తిత్వమే తల ఎత్తలేదు. సర్పరచు భయభ్రాంతిలో పావే తల ఎత్తలేదు. పాము తల ఎత్తకపోతే ఉన్నది తాడు అని చెప్పినట్టు, తాడును చూసే అవకాశం లేదు వీడికి. పాము భయంతోనే ఉన్నాడు, పేపూజితో ఉన్నాడు. అవును ఏనాయన? గురుగారు, భేద దృష్టి ఏర్పడింది కదా, భేదం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే చెప్పటానికి, సూచించటానికి స్టేట్మెంట్ ఎక్కడ లోపం ఉండదు. ఇది వదిలిపెట్టు, మిగిలి ప్రకాశించేది ఆత్మేను, ఫైన్. కానీ ఇది వదిలిపెట్టినా కానీ ప్రకాశించట్లేదు. మౌనానికి వచ్చిన, మనోనిరోధం చేసిన, చింతావిహీనమైన హృదయ చింతయామి అక్కడ జరగడం లేదు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? ఇంకో మాట కూడా ఏమన్నారు? మనోనిరోధము ఆత్మప్రకాశం దారిదేయదు. అందుకనే అన్నిటినీ కవర్ చేయటానికి ఒక్కటే ఒక మాట అన్నారు, అనుగ్రహము చేత అది ప్రకాశిస్తుంది. సామాన్యంగా అనుగ్రహం మాట ఎందుకు అంటారు? నీవు ద్వైతంలో ఉన్నావు కాబట్టి. దైవ అనుగ్రహం, పెద్దల అనుగ్రహం, ఉచ్చదర అనుగ్రహం. ఇంతకే అనుగ్రహం బయట నుంచి వచ్చేదా? కాదు, ఆత్మే అనుగ్రహం అన్నాడు ఆయన. ఆత్మ అంటే ఏంటో తెలియదు. చెప్పినట్టు ఒకసారి పూర్తిగా చదువు. సన్యాసం అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా ఒక్కటే. అనాత్మను వదిలిపెట్టడమే సన్యాసం, ఆత్మనిష్టయే సాక్షాత్కారం. ఒకటి అన్వయ సత్యం, రెండవది వ్యతిరేక సత్యం. సరే, ఇవన్నీ కూడా భాషలో భేదమే కాని ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన సాధన కాని, ప్రక్రియ కాని, అవస్థ కాని ఏది ఉండదు. సూచించడం బాగానే ఉంది. మహర్షుల వారి దగ్గరికి ఎందరో దేశ విదేశీయులు వచ్చారు. నీవే ఆత్మవి, నీవే ఆత్మవి, తెలుసుకో తెలుసుకో తెలుసుకో. ఆ విధంగా తెలుసుకునేది కాదు. అది చాలా డిసప్పాయింటింగ్ గా ఉంటుందని నీవేది కాదు చూడమన్నారు, అంతవరకు. చెప్పినట్టు సో దీన్ని ఏ విధంగా తీసుకుంటావు చెప్పు నువ్వు. అదే అంటే ఇక్కడ సన్యాసము అంటే మీరన్నట్టు గురువు గారు
కాషాయ వస్త్రాలు మామూలుగా మీరు సన్యాసం అంటే మనం అందరూ అనుకునేది ఆ, ఈ భార్యా పిల్లల్ని సంసారము వదిలేసి అడవులతో వెళ్ళి కాషాయ వస్త్రాలు ధరించి ఏకాంత ప్రదేశంలో దైవధ్యాసో భగవద్ధ్యాసో అనేది సన్యాసం అని మేము వింటూ ఉంటాం. కానీ ఇక్కడ భగవాన్ చెప్తున్నారు నిజమైన సన్యాసం అంటే అంటే దీంట్లో భగవాన్ చాలాసార్లు కూడా చెప్పారు అసలు నేను సన్యాసిని అన్న భావాన్ని కూడా విడిచిపెట్టడమే. అది పాయింట్. ఇప్పుడు అడవికి వెళ్ళినా నీకు అదే దేహము అదే మనస్సు ఉంటుంది. అక్కడ కూడా నీకు మరి భార్యా పిల్లలను విడిచినంత మాత్రాన అదే మనస్సు అదే దేహం కదా. సో నేను సన్యాసిని అన్న భావం కూడా విడిచిపెట్టాలి అని చెప్తారు గురువు. అంటే ఇక్కడ మీరన్నట్టు సత్వ ప్లస్ న్యాసం అంటే ఈ న్యాసం అంటే మనము పవిత్రం అని కూడా ఒక అర్థం వస్తుంది గురువు. ఏ సత్యస్థితి అహం స్ఫురణ అయితే ఉన్నదో, నేను ఉన్నానని చెబుతున్నదో అది నిలిచి ఉండటమే సన్యాసం. సన్యాసం అంటే సత్తుగా ఉండటమే, ఆ సత్యంగా ఉండటమే నిజమైన సన్యాసం. ఆల్రెడీ ఉన్నావు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే అహం స్ఫురణ, నేను అంటే జ్ఞానము, నేను అంటే ఆత్మ, నేను అంటే నీ ఉనికి. కాకపోతే దేహాత్మ బుద్ధి అనే మాయా నేను జనించింది కాబట్టి ఈ సత్యత్వానికి దూరమైనట్టుగా ఉంటావు, నాకు తెలియదంటావు. ఎందుకని దేహాన్ని జగత్తును చూసినట్టుగా ఎదురుగుండా ఆత్మను చూడాలంటావు, ఆబ్జెక్ట్ పై కలగాలంటావు. అదే విధంగా భగవంతుని ఆకారంలో చూడాలంటావు, కుదరదు. ఆ మాట కూడా అన్నారుగా మహర్షుల వారు, నీవనుకునే భగవంతుడిని చూడడానికి నీవు మిగిలి ఉంటే కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మే భగవంతుడు, ఆత్మే గురువు, జీవుడే ఆ జ్ఞానము అని చెప్పడం. జీవో బ్రహ్మపరం విడిగా లేడు, జీవుడే దేవుడు. అసలు జీవుడు అనేది ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ. ఇది ఎందుకు తల ఎత్తింది? సత్యము ప్రకాశించటానికి వచ్చింది. ఇది రాలేదనుకో ఈ స్వరూపం తెలియదు. ముందు నీవు కాని దానితో శిశువుగా జన్మించక తప్పదు. మాయ రావాలి, ఆత్మబుద్ధి రావాలి, అనుగ్రహం చేత అది లేదు నేనంటే జ్ఞానం అని అది ప్రకాశించాలి. తిరిగి మాయ తల ఎత్తదు. అట్లా ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఆ ఉచిత శక్తి చేస్తుంది. ఈ చేతుల్లో ఏం లేదు. సర్వాన్ని నడిపించేది ఈ హయ్యర్ పవర్. అంటే ఈ భేద దృష్టి అనేది ఏర్పడటానికి కారణము అంటే ఆ జ్ఞానానికే ఆ దృష్టి ఉందంటారా? పరిమితమైన ఆ మాయా నేనుకే ఆ దృష్టి ఉందంటారా? జ్ఞానానికి ఒకటే దృష్టి ఉంది. తానుగా జ్ఞానంతో జ్ఞాన వృత్తి చేత అది నిలిచి ఉంటుంది. ఇప్పుడున్న మాయానేనికి అవాస కాంతికి వాసనలు, కోరికలు, పరిమితత్వము, జననము, మరణము, దేహం పుట్టుకొని అనుకుంటున్నాగా. అంటే అనుకుంటానికి కారణము అంటే ఆ పరిమితమైన జ్ఞానానికే ఆ భేద లక్షణం ఉందంటారా? అందుకే అట్లా అవుతుంది. అటు ద్వైతం ద్వంద్వం కనిపిస్తుందంటారా విడిగా? లేనటువంటి అహంకారానికి
ఆభాస కాంతిలో మాత్రమే అటు జడము కాదు, ఇటు చైతన్యము కాకుండా ఒక లోయర్ సెల్ఫ్, అభూత కల్పన, పిశాచము అంటూ వర్ణించారు మహర్షులు వారు. అందుకని విచారం చేయమంటాడు. అది నిజంగా గనక ఉంటే ఏ గొడవ లేదు. అంటే అదే ఆ కల్పితమైన దానికే ఆ భేదభావము ఆ జ్ఞానానికి ఉందంటారా? అది నా డౌట్. అంటే ఆ పరిమితమైన జ్ఞానానికే ఉందా గురువు గారు? జ్ఞానం అంటే ఆత్మ కాదు, ఆత్మ కాదు, ఈ మాయా అనే పరిమితమైన జ్ఞానానికి ఈ లక్షణం ఉందా? ఉన్నదానికి ఉంది. ఆహా. అంటే నేనంటే దేహము, దేహ ధర్మాలు నా ధర్మాలు, దేహం పుట్టుక నా పుట్టుక అని ఈ అహంకారము, ఈ మాయా నేను, దానికి అన్యత్వం. నాకు క్వశ్చన్ ఉంటుంది. ఏమ్మా, మాట్లాడి అర్థమవుతుంది? మాధవి గారు అడుగుతారు, అడగండి మేడం. గురువు గారు, ఇప్పుడు ఇందాక మీరు ఒకసారి పేస్ట్ ట్యూబ్ లో నుంచి పేస్ట్ బయటకు వచ్చిన తర్వాత తిరిగి లోపలికి వెళ్ళదని చెప్పారు చూసారా? ఎందుకని దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు అర్థం కాలేదు. అది అహంకారం కూడా అటువంటిదే అని అన్నారు కదా. ఎందుకని దేహాత్మ బుద్ధితో వ్యక్తిత్వంతో నీవు మూలాన్ని ఆత్మని తెలుసుకోలేవు, చేరలేవు. వ్యక్తిగత ఆత్మదర్శనం ఉండదు. ఏ కారణము చేతనో పేస్ట్ బయటకు వచ్చింది, దాని లోపలికి వెళ్ళమన్నప్పుడు ఏ ప్రక్రియ చేసినా లోపలికి లేదు. అంటే ఇంకా మనం ఒకసారి భేద బుద్ధితో చూస్తే మళ్ళా ఇంకా మనం ఇంకా చేరలేమంటారు ఆత్మస్థితికి. అవేదం రాదు. అదంతా ఎత్తింది ఇక్కడ. నాది, నేను, దేహమన్యము, జగత్తన్యము, దైవమన్యము, చివరికి ఆత్మ కూడా అన్యంగానే భావిస్తున్నావు. అందుకని నాకు తెలియటం లేదంటావు. ఇది ఉన్నదేమో చూడు అనేదే నేనెవరన్నా విచారం. విచారించినంత మాత్రాన ఇది నష్టము కాదు. మళ్ళీ అక్కడ అనుగ్రహం అన్న పదం ఉంది. అనుగ్రహం అంటే అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే నువ్వు దేవుడు. అది ఎవరు? జ్ఞానము. అంటే మనం విచారించిన అనుగ్రహం వచ్చే వరకు మన విచారణ కూడా వేస్టే. అది కూడా అనుగ్రహం చేత విచారిస్తాం. అది కూడా అనుగ్రహం చేత విచారిస్తాం. ఓకే ఓకే. సో అనుగ్రహం అనేది ఉంది, అది కంప్లీట్ గా కాకపోయినా సూపర్ఫిషియల్ గానే ఉంది. మా అనుగ్రహం అంటే ఆత్మ, అనుగ్రహం అంటే భగవంతుడు, అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే నేను ఉన్నాను అన్న ఆత్మస్థితి అనుగ్రహం. అది బయట అదే ఈ రాదు, లోపలే ఉంటుంది. ఆ ఆత్మస్థితి పూర్తిగా ఎరుకైతే ఏమీ ఉండదు, చూసేవాడు చూపించేది ఏమీ ఉండదు. నిజానికి లోపల బయట అని కాదు, అది నువ్వు దేహాత్మ బుద్ధితో బయట కనబడుతుంది నీకు. అదే దేహాత్మ బుద్ధితో చూస్తూ ఉన్నప్పటికీ ఆత్మ యొక్క అనుగ్రహం మన మీద ఉంది, ఈ మాయ మీద ఉంది. కాబట్టి నిన్ను నడిపిస్తుంది, నిన్ను నష్టపరుస్తుంది, నీలో పరివర్తన తీసుకొస్తుంది, నీలో వైరాగ్యం తీసుకొస్తుంది, నీ ఆలోచనకి అలాంటప్పుడు విచారించడం వల్ల ప్రయోజనం ఉంది కదండి. విచారించడానికి కూడా అనుగ్రహం కావాలి. ఆఫ్ కోర్స్, ఐ అగ్రీ. అర్థమైంది. కర్మ ఏదో చేయమంటారు, ఎంతో విచారిస్తారు, కానీ నాకు ఆత్మ ప్రపంచం కావడం లేదంటారు. చీకటిగా ఉందంటారు, అక్కడ ఏమీ లేదంట. అప్పుడు మళ్ళీ మహర్షి ఇదే ప్రశ్న, చీకటిని చూస్తుంది ఎవరు? ఉన్నాడేమో చూడు. ఎంత చూచినా ఈ అహంకారము తనకు తానుగా
నష్టమయ్యే ప్రసక్తి లేదు అసలు. కారణం ఉనికి లేదు. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ లేదు దీనికి. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము దానంతటిది నష్టమైందే, తాడును చూచినప్పుడు నష్టమైంది. ద్వైతంలో అర్థం అవటానికి శంకరుడు చెప్పిన మాట సర్పరజ్జు భయభ్రాంతి అని. పామును చూడలేదనుకో, భయం కలగలేదనుకో, తాడుందో లేదో కూడా తెలియదు. ఎక్కడైతే నీకు పాము భయం కలిగిందో అక్కడే తాడు ఉంది. నేను పొరపాటు పడ్డాను, పావే లేదు, ఉన్నది తాడని నీకు తెలిపోయిందా లేదా బావిలో? అంటే తాడుని చూస్తే పావుని భయం కలుగుతోంది, తాడుని చూడకపోతే అసలు పావుని విషయమే తెలియదు. ఈ లెక్కన సమస్యలు ఉంటేనే మనం విచారిస్తామని కదండి. సమస్యలు అయితే విచారం కూడా ఉండదుగా. అంటే విచారం ఉండదుగా. వశిష్టంలో రాముని వారికి మాట అంటాడు వశిష్ఠుడు వారు, నీవి ప్రశ్న వేస్తున్నావంటే అనుగ్రహం ఉన్నది ఎక్కడ? అనుగ్రహం చేత నువ్వు ప్రశ్నిస్తావంటాడు. అనుగ్రహం అంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఉచిత శక్తి, జ్ఞానం అంటే గురువు. ఇంకొకటి ఏమంటే ఇది బయట నుంచి వస్తే ప్రయోజనం లేదు, ఈ లోపల ఉంటేనే నీకు ఈ అనుగ్రహం. కాబట్టి నిన్ను నడిపించేది అనుగ్రహం, నిన్ను అష్ట కష్టాలు పెట్టేది అనుగ్రహం, నీలో వైరాగ్యము తీసుకొచ్చేది అనుగ్రహం, నీలో చింత విహీనం చేసేది అనుగ్రహం, నిన్ను పూర్తిగా నష్టపరిచి అంటే ఉనికి లేకుండా చేసి అది ప్రకాశించేది అనుగ్రహం. అయితే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అనేది కొట్టిపడేయాలి ఇప్పటి నుంచి, అంతేనా? దగ్గర ఉంటే కదా. జనరల్ గా ఒక టాక్ ఉంది, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు కదా. అందుకని ఏమైతే లేకపోతే తెలియకపోతే గొడవ లేదుగా, తెలిస్తేనే కదా ఇబ్బంది. తెలిస్తేనే కదా అనుగ్రహం ఉందని అర్థమయ్యేది. తెలిస్తేనే కదా మనం విచారిస్తేనే కదా అనుగ్రహం ఉందని మనకు ఐడియా వస్తుంది. ఆ అనుగ్రహం అంటే బయట నుంచి వచ్చేదైతే అనుకోవచ్చు కాదు. నువ్వు భగవంతుడు ఇస్తావు, నీ అనుగ్రహం ఉంటే నువ్వు పని చేయడానికి అనుగ్రహం కోరుతున్నావు. కానీ అలా కాదండి, ఇప్పుడు అనుగ్రహం అనేది బయట నుంచి వచ్చేది కాదు, నేను ఒప్పుకుంటాను. అయితే అనుగ్రహం అనేది ఉంది అందరికి పట్ల, కానీ విచారిస్తేనే అనుగ్రహం ఉంది కాబట్టి నీకు అసలు ఆ క్వశ్చన్ వస్తుంది అని అంటున్నారు కదా మీరు. ఇప్పుడు అసలు క్వశ్చన్సే రాని వాడని కదా ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటున్నారు, ఆలోచనే లేదు అంటే. ఈ రెండిటికి ఆపోజిట్ లో ఉన్నాయి కదా ఈ రెండు స్టేట్మెంట్స్. ఆలోచన లేకపోతే ఆత్మవేగా. ఓహో, ఆలోచన ఎక్సలెంట్. విచారం చేస్తున్నావు, అది అనుగ్రహమే. అది అనుగ్రహమే. ఆలోచన రాకపోవటం, నీవుగా ఉండటం మరి అనుగ్రహమేగా. చింతావిహీనం అనుగ్రహం చేత కృతి చింతయామి ఆటోమేటిక్ గానే ఉంది. నేను ఉన్నాను అన్న ఎరుక ఒకటే ఉంటుందమ్మా, సృష్టి యావత్తుకి ఒకటే ఉంటుంది. ఈ ఆత్మస్థితి వ్యక్తిగతంగా ఉండదు. రమణ మహర్షి ఆత్మ, శంకరుని ఆత్మ, ఎక్స్ ఆత్మ, వై ఆత్మ అలా ఉండదు. ఉన్నాను అన్న ఎరుకే. అంటే మనం మాయలో చెప్పుకుంటాం కదండి, మాయలో అయితే చెప్పుకుంటాం కదా, వీళ్ళకి తెలుస్తోంది వీళ్ళకి తెలియటం లేదు అనేసి అనుకుంటున్నాం కదా మాయలో. అది కూడా మాయేగా. వారు జ్ఞాని అని, వీరు అజ్ఞాని అని, పండితుడని, వరుడని, స్త్రీ అని, పురుషుడని, బాలుడని, జ్ఞాని అని, అజ్ఞాని అని అంటున్నవే, ఇవన్నీ మానసికాలు. మనం ప్రొజెక్ట్ చేసుకుంటుందమ్మా, అది వాస్తవం కాదు.
కాసేపు నిద్రపోతేనే ఏమైంది? సృష్టి పూర్తిగా ఎగిరిపోయిందిగా. దేహాన్ని అట్టు పెట్టుకుని ఏమైనా నిద్రపోతున్నావా? లేదే. దేహాన్ని పారేస్తున్నావు, అక్కడికి వెళ్ళి తెలియదు. నువ్వు దేహివి. దేహం కలిగినంత మాత్రాన దేహంతో అసోసియేట్ కావబ్బా. నాది అంటావు, అందుకనే నేనే దేహం అన్న భావన నీకు ఉన్నప్పటికీ దేహంతో నీవు కలవవు కలవవు కలవవు. నువ్వు ట్రై చేసి చూడు. ఒక అవస్థ దాటుతూ ఉంటే దాన్ని వదిలిపెట్టేస్తావు. అక్కడ స్థూల దేహాన్ని జాగ్రత్త అవస్థలో వదిలేస్తావు. సూక్ష్మదేహంతో కలగంటావు, కారణదేహంతో నిద్రిస్తావు. నిద్రించేదే మేల్కొంటుంది, మేల్కొనేదే కలగంటుంది. చివరికి ఆత్మప్రకాశంలో తురీయంలో ఈ మూడు ఎగిరిపోతాయి. ఉండదు. ఎందుకు ఉండదు? మాయ కాబట్టి. జగత్తు మిథ్య కాబట్టి జగత్తులో భాగం. నువ్వు దేహంతో అయితే పాటు అండి ఈ డైలీ లైఫ్ లో ఈ మాయతోటి ఉంటున్నాం మనము అని ఎరుక ఈ నిరంతరం ఉండాలి అని అంటే ఏం చేయాలండి? మాయలో ఉంటుందంటేనా? మాయలో ఉన్నాం, మనమంతా మాయలో ఉన్నాము కదా. సో ఈ పడుకుంటాం. మనం అంటూ లేదు ఎక్కడ. నువ్వు దేహాన్ని చూస్తేనే ఇతరులు కనబడతారు. నువ్వు ఆత్మగా ఉంటే నువ్వు అది ఆ ఆలోచన కన్సిస్టెంట్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఏ ఆలోచన? ఏ ఆలోచన? ఇంతమంది లేరు, ఈ మనుషులందరూ నా ఆలోచనతో కనిపిస్తున్నారు. ఈ దృష్టి కోణం. ఒక్క నిమిషం. ఆలోచన కన్సిస్టెంట్ గా ఉండటం కాదు, ఆలోచన రైట్ కన్సిస్టెంట్ గా ఉంటుంది. అర్థమైందా? ఆలోచన లేని స్థితి నీ సహజత్వం. ఆలోచించడం అసహజం. ఒక్కసారి దేహాత్మ బట్టి దూకిన తర్వాత అదిగో తేనె చుట్టూ పేస్ట్ లో వచ్చి ట్యూబ్ లో వచ్చి పేస్ట్ వచ్చినట్టు వెనక్కి పోదు ఇంకా. కాదు, పడుతుంది. నిన్ను ఆలోచన రహితం కన్సిస్టెంట్ గా ఉండాలి. అది ఉండాలి కాదు, ఉన్నది ఆల్రెడీ. నువ్వేం చెయ్యక్కర్లేదు. ఉన్నటువంటి ఆలోచన రహిత స్థితి నీ సహజత్వం. సహజత్వాన్ని నువ్వేం చేరక్కర్లే. ఫంక్షన్ మానేస్తే చాలు. అది చెయ్యలేక ఏ ప్రార్థన చేస్తే, ఏ పూజలు చేస్తే, ఏ యోగం చేస్తే బాగా ఆత్మప్రకాశం అనుకుంటావు, అంత వేస్ట్ఫుల్ ఎక్సర్సైజ్. సాధన లేదు, సాధించేది కాదు, సాధించేవాడు లేడు అని తెలుస్తుంది. ఎప్పుడు? అనుగ్రహం చేత. ఇది నా అనుభవం తల్లి. అది మీకు మాటలతో చెప్పలేదు, మాటలకు అందదు అది. కాబట్టి సత్యము ఉన్నానన్న ఎరుక అది కాన్స్టెంట్ ఫ్యాక్టర్. ఒక లాంటిది. అసత్యము దాని మీద పడి బొమ్మలు, జననము మరణం బంధము సాధనలు ఇతరులు ఇతరులవే అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తలు ఇట్లా ఏ ఒక్క బొమ్మ అయినా తెర అంటుతుందా? ఇంకేమన్నా పేస్ట్ లోపలికి ఫస్ట్ చెప్పారు మీరు, ఇంకా దాని మీదకే ఉంది దృష్టి. తల ఎత్తిన అహంకారము అది పర్పస్ తో వచ్చింది బయటికి. ఏం పర్పస్? వాసనలు, కోరికలు, బంధాలు, ఇంద్రియ వ్యాపారాలు,
లేకపోతే ఈ జన్మతో నీకేం పని? సో జన్మకి కారణం వాసన. వాసన అంటే కోరిక. అరిషడ్ వర్గాలు ఒకటి కాదు. అరే అంటే శాంపుల్ గా చెప్పారు ఆరేనని. కామ క్రోధ అరిషడ్ వర్గాలు. అది శాంపుల్ సర్వేలో వచ్చినవి. నీకు తెలియని శత్రువులు ఎన్నో ఉన్నాయి లోపల. అవన్నీ కూడా ఇంద్రియాల ద్వారా నిన్ను బయటికి తీసుకెళ్లి నడిపిస్తూ ఉంటాయి. నీ ప్రోగ్రాం ప్రకారం పిడిగడ ప్రార్థనతో వస్తున్నాడు ప్రతివాడు, ప్రతి జీవుడు. ఏమా? కాబట్టి అది నీవు చేయటానికంటూ ఏదీ లేదు. అందుకే మౌనం, అందుకే వైరాగ్యం, అందుకే విచారము, అందుకే అంతర్ముఖం. మహర్షి అంత తేలిగ్గా చెప్పాడు, నువ్వు లోపలికి వెళ్ళు, తన కిందగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది. అంత కేక్ వాక్ లాగా ఉంటుందమ్మా. ఉండదు. నీవు నిశ్చలత్వానికి రావడానికి ప్రయత్నం చేసిన కొద్దీ నీలో ఉన్న ఆలోచనలు సగం అవుతుంటాయి. నిశ్చలత్వానికి రానివ్వదు. అందుకని ప్రాణాయామం చేయి, ఆహార నియమం చేయి అని కొన్ని డిసిప్లిన్స్ పెట్టారు. అవి ఫస్ట్ ఎయిడ్స్ లాంటివి. పర్మనెంట్ గా నష్టపరచదు. కొంతవరకు ఒక వైలెంట్ మైండ్ ని సైలెంట్ చేస్తుంది. అంతవరకు సైలెంట్ చెయ్యలేదు. పరిగెత్తే మనస్సుని నడిచేటట్టు చేస్తుంది. పూజ పెట్టాలి కంప్లీట్ గా. నీ దృష్టి బయటికి పోకపోతే అది ఆత్మగానే ఉంటుంది, మధ్యలో ఇంకెక్కడా ఉండదమ్మా. అందుకే మౌనం. ఆలోచన వస్తున్నది అంటేనే అన్యత్వం స్టార్ట్ అవుతుంది. ఆలోచన తల ఎత్తలేదు అంటే అన్యత్వం లేదు అక్కడ. అందుకని నిద్రలో నీకు అన్యత్వం ఉండదు. అన్యత్వం ఉండదు. నిద్రలో ఉన్నదే ఇప్పుడు తీసుకురమ్మంటాడు. అదేదో ఆన్లైన్ లో షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినట్టు అట్లా ఉండదు. నువ్వు తీసుకురాలేవు. చెప్పడానికి జాగ్రత్త